సో అందరికీ నమస్తే అండి. సో నా పేరు శివశంకర్, నేను సింజంటా సీనియర్ టెరిటరీ మేనేజర్గా పనిచేస్తున్నాను. సో ఇప్పుడు మనము నెల్లూరు జిల్లా రూరల్ కలివేలిపాలెంలో ఉన్నాము. ఇక్కడ మనము పవన్ రెడ్డి గారి యొక్క వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాము. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఇన్సిపిఓ ఆల్రెడీ లాస్ట్ సీజన్లో మనకి పవన్ రెడ్డి అన్న వాడున్నారు. సో ఇన్సిపిఓ యొక్క పనితనము, అది పొలంలో ఎలా పనిచేసింది అనే దాని గురించి పవన్ రెడ్డి గారి మాటల్లోనే మనము ఒకసారి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నా పేరు పవన్ రెడ్డి, కలివేలిపాలెం, నెల్లూరు రూరల్ మండలం. నేను లాస్ట్ ఇయర్ ఇన్సిపిఓ వాడాను. తెల్లద ఆకుముడత, తర్వాత మోంపిప్పి, చీలక మొత్తం క్లియర్గా బాగా ఉన్నది. ఓకే సార్. 55 days స్టార్ట్ చేశాను. 55 days అంటే ఎట్లా సార్? మీరు మామూలుగా నాటిన తర్వాత నారుతోటి 55 days అంటే మనకి 25 రోజులకి మీరు ఫస్ట్ రౌండ్ స్ప్రే చేశారు. బాగా మోంపిప్పి కానీ ఆకు చుట్టు పురుగు కానీ క్లియర్ బాగా ఉన్నది. సో లీఫ్ ఫోల్డర్ని మామూలుగా తెల్ల తెగులు అంటాం మనం. మోపిప్పి రెండు కూడా బాగా కంట్రోల్ అయింది. బాగా కంట్రోల్ రిజల్ట్. నేను ఇంకా ఏవి ముందు వాడలేదు. సో చాలా బాగా మీకు కొట్టిన తర్వాత మీకు ఎన్ని రోజుల తర్వాత రిజల్ట్ కనబడింది? సో దానివల్ల మీకు ఎటువంటి ఈ మోపిప్పి అన్నారు, అదేవిధంగా ఆకుముడత అన్నారు, ఇవే కాకుండా వేరే ఏదైనా అదనపు ఉపయోగాలు ఏమైనా మీకు కనబడ్డాయా? ఇంకా నేను ఏ మందు కొట్టలేదండి, పురుగుకి ఏ మందు వాడలేదు. ఇదే ఇన్సిపిఓ వాడాను. ఇంకా లాస్ట్ వరకు కటింగ్ వరకు ఏ మందు పురుగుకి కానీ దేనికి యూజ్ చేయలేదు. బాగుంది. ఇన్సిపిఓ కొట్టుకోవచ్చు. సో దీంతో పాటు మనకి చేను యొక్క పచ్చదనం కానీ మనకు 1 weekకి తేడా అప్పుడుపోతుంది. పచ్చదనం కానీ గ్రీనిష్గా బాగుంటుంది. వారంలో మీకు క్లియర్గా కనబడుతుంది. నీకు ఇంకా పురుగుకి సంబంధించి ముందు కొట్టని అవసరం లేదు. సో ఇప్పుడు ఈ సీజన్ వేసారు కదా సార్, ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేసారు సార్? మళ్ళీ 60 acres వేసాను. 60 ఎకరాలు వేసాను. సో ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంది సార్? ఇప్పుడు మామూలుగా వేసి 25 days కరెక్ట్గా ఇన్సిపిఓ వాడే స్టేజ్లో ఉంది. సో ఇప్పుడు ఏమనుకుంటున్నారు మీరు? ఈ సీజన్లో ఏం చేయాలనుకుంటున్నారు? నేను ఇన్సిపిఓ వాడతానండి. 60 ఎకరాలు మీరు పండిస్తున్నారు కదా, ఈ 60 ఎకరాల్లోనూ మీకు ఎటువంటి సమస్యలు మీరు ఎదుర్కొంటున్నారు? సమస్యలు అంటే ఎక్కువగా మోంపిప్పి, ఆకు చుట్టు పురుగు, వాటి గురించే సమస్య ఎక్కువగా ఉన్నాయి. మామూలుగా ఏ స్ప్రే చేసినా కూడా మళ్ళీ 10 daysకి మళ్ళీ స్ప్రే చేయాల్సి వస్తుంది. ఎక్కువగా మెయిన్ అంటే మోంపిప్పి ప్రాబ్లం. మోంపిప్పి వల్ల నీకు గుళికలు వేసినా ఏమన్నా వస్తూనే ఉంది. లాస్ట్ ఇయర్ నేను ఇది ఇన్సిపిఓ వాడిన తర్వాత చాలా క్లియర్గా ఉంది. మోంపిప్పి మామూలుగా చాలా క్లియర్గా ఉంది. పురుగు గిరుగు మామూలుగా చాలా క్లియర్గా. ఓకే, ఇన్సిపిఓ వాడడం వల్ల మూగు పిప్పి, అదేవిధంగా ఆకుముడత చాలా క్లియర్గా ఏ పురుగు అసలుకి పురుగు ముందు అసలుకి ఒక రౌండ్ కొట్టారు, కానీ మళ్ళీ లాస్ట్ కటింగ్ వరకు పురుగు ముందే వాడలేదు. ఓకే ఓకే సార్. ఓకే మురళి. పవన్ రెడ్డి గారు, ఇతర మీ ఊర్లో ఉన్న వాళ్ళకి మీరు ఏం సలహా ఇవ్వదలుచుకున్నారు? నేను మామూలుగా ఇన్సిపిఓ కొట్టమని చాలామంది చెప్పాను. వేరే రకాల మందులు కొట్టుకొని 10 రోజులకు ఒకసారి కొట్టుకోవాలి, ఎన్ని వేస్ట్. ఇన్సిపిఓ కొట్టిన దానివల్ల నీకు లాస్ట్ కటింగ్ వరకు, వరి కోత వరకు నీకు ఎటువంటి పురుగు సంబంధించింది ఇబ్బంది ఉండదు. ఇన్సిపిఓ వాడుకోవాలి. సో మీరు గుండెల మీద చేసుకొని ఇన్సిపిఓ అనేది మనం కొట్టచ్చు. మన ఊర్లో ప్రజలందరికీ కూడా, కలివేలిపాలెం రైతులందరికీ కూడా కొట్టుకోవచ్చు. నేను కొట్టున్నాను, బాగా రిజల్ట్ ఉంది. అందువల్ల నీకు పురుగు సంబంధించే వరకు ఇన్సిపిఓ కొట్టుకోవచ్చు. ఓకే. We love ఇన్సిపిఓ. గట్టిగానండి. We love ఇన్సిపిఓ.